ఏందయ్యా? ఇవన్నీ మా గ్రామ సమస్యలు మేడం. మీ ఎమ్మెల్యే గారు అసలు మీకు ఏ గ్రామంలో సమస్య లేదు, చాలా అభివృద్ధి ఉంది అని చెప్తున్నారు. మా గ్రామంలో ఎమ్మెల్యే గారు తింటే ఈ వీధి లైట్లకి అంబేద్కర్ సహకారం అందించింది మేడం. ప్రతి కార్యక్రమం కూడా మొదట అంబేద్కర్ చేస్తున్నారు, ఆ తర్వాత మాత్రమే ప్రసన్న కుమార్ రెడ్డి వస్తున్నారు. సరే చేసిన దానికి అభినందించారు అనమాట, ఆరోపణలు చేసి వెళ్ళారు. ఈ వీధి స్ట్రీట్ లైట్ బాంబే రోడ్ నుంచి మన హరిజనవాడ వరకు పల్లిపాలెం వరకు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో దాదాపు 4 లక్షల అమౌంట్ మనం కలెక్ట్ చేసుకొని మన సొంత నిధులతో మనము అభివృద్ధి పరుచుకున్నాం. ఇక్కడికి వచ్చాడు, ఏం చెప్పాడంటే 6 లక్షల దాకా వసూలు చేశారు సర్పంచ్ గారు, మిగతా 2 లక్షలు ఏమో జేబులో పెట్టేసుకున్నాడు, ఆ తర్వాత ఏమైనాయో అని మా పైన నిందారోపణలు చేశారు. మేము దానికి నెక్స్ట్ డేనే ఒక కౌంటర్ రెడీ చేశాం. 3 లక్షలు ఆయన తీసుకున్నాడు. అది చెప్పండి మరి ఎందుకు 6 సార్లు గెలిపించారు మీ ఎమ్మెల్యే? మేడం 4 సార్లు తెలుగుదేశం తరపునే గెలిచాడు. అది మర్చిపోయి ఒక ఎగ్జాంపుల్ ఆయన గురించి చెప్పాలి మేడం. ఇక్కడ తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దుగా ఉంటారు చూసారా, దానికి ఉదాహరణ ప్రసన్న కుమార్ రెడ్డి. 4 సార్లు ఎమ్మెల్యే టీడీపీ తరఫున అయ్యి, మంత్రి కూడా టీడీపీ తరఫున అయ్యి, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అంతకుముందు ఎందుకు మేడం మిమ్మల్ని ఆది దంపతులని సంబోధించాడు. ఎలా అంటే సాక్షాత్ ఈశ్వరుడు పరమేశ్వరుడు అన్నట్టున్నారు. ఈ రోజు ఏంటి ఎన్ని మాట్లాడుతున్నారు చూడొచ్చు. టీడీపీలో ఉన్నప్పుడు ఏమంటే రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, ఒక వీధి రౌడీ వీధి గోండా అని అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక మాట మాట్లాడతాను. అది ఆయన చరిత్ర తెలుసుకోండి. ఇంకొకసారి బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులను పొందు పెడతాం. ఇందు మూలముగా 50 మంది ప్రజానీకాన్ని తెలియజేయడమనగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. ప్రతి మహిళకి నెలకు 1500 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంట. వయసుతో పరిమితం లేకుండా మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చంట. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తారంట. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. నెల్లూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. సైకిల్ గుర్తుకే మన ఓటు.